ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య భారీగా దాడులు జరుగుతున్నాయి. అలాంటి దాడులు కాదు. ఇప్పుడు ఇరాన్కి చెందినటువంటి 30 బాలిస్టిక్ క్షిపణులు అయితే ఇజ్రాయెల్పై ప్రయోగించింది. దాన్ని ఐడిఎఫ్ అయితే అడ్డుకుంది. అయితే ఇజ్రాయెల్కి చెందినటువంటి భారీ డ్రోన్ను మాత్రం ఇరాన్ అయితే పేల్చేసింది. దీన్ని ఐడిఎఫ్ కూడా ధృవీకరించింది. అంతేకాకుండా దానిపై మాకు ఎటువంటి ఆందోళన లేదని ఐడిఎఫ్ అయితే ప్రకటించింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇరాన్లో మొత్తం 1100 లక్ష్యాలను అయితే ఛేదించింది. దీనివల్ల ఇప్పుడు ఇరాన్ కొన్ని వేల కోట్లు అయితే నష్టపోయింది. ఆ నష్టం 70,000 కోట్ల రూపాయల పైగానే ఉంటుందని కొన్ని అంతర్జాతీయ సంస్థలు అయితే చెబుతున్నాయి. కానీ ఇంకా అది ఎంత అనేది ఇంకా చెప్పలేమని కూడా చెబుతున్నారు. అంటే ఒక అంచనాకి రావడం లేదు. అయితే ఇజ్రాయెల్ కూడా ఇరాన్ని అడ్డుకోవడానికి ఒక్కొక్క రాత్రికే 2,400 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది. అంటే $285 మిలియన్ ఖర్చు పెడుతుందంట. ఇలా రెండు దేశాల మధ్య జరుగుతున్నటువంటి ఈ భీకర పోరులో ఇప్పుడు అమెరికా కూడా ఇరాన్ని అణచివేయడానికైతే వస్తుంది. అక్కడ కూడా ఇరాన్పై కూడా ఇప్పుడు B2 బాంబర్లను అయితే ప్రయోగించే అవకాశం ఉంది.